మొన్న పిల్లల్ని కనడం లగ్జరీ అని మాట్లాడుకున్నాం కదా మామ. ఇవాళ వాళ్ళని బండి మీద తిప్పడం ఇంకా లగ్జరీ అయిపోతుంది. పెట్రోల్ బంక్ కి వెళ్ళిన ప్రతిసారి ట్యాంక్ ఫుల్ అవుతుందా? కాదు, మన పాకెట్ ఎంటీ అవుతుంది. అదే ఈ రోజు మన టాపిక్, పెట్రోల్ రేట్స్ వర్సెస్ కామన్ మ్యాన్. నమస్కారం మామ. హైదరాబాద్ లో ఇవాళ పెట్రోల్ రేట్ 115 దగ్గర ఉంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం మామ. 2010 లో పెట్రోల్ రఫ్లీ 50 రూపీస్ దగ్గర ఉండేది, కానీ ఇప్పుడు 115. అంటే పెట్రోల్ రేట్ డబుల్ కన్నా ఎక్కువైంది. కానీ కామన్ మ్యాన్ ఇన్కమ్, కామన్ మ్యాన్ సేవింగ్స్ అవి కూడా అదే స్పీడ్ లో పెరిగాయా? దీని ఆన్సర్ ఏంటో మనందరికీ తెలుసు. అసలు పెట్రోల్ ప్రైజెస్ ఎలా మన బడ్జెట్ ని సైలెంట్ గా డిస్టర్బ్ చేస్తున్నాయో ఇప్పుడు క్యాల్కులేషన్స్ తో చూద్దాం. డైలీ ఆఫీస్ ట్రావెల్ కి 30 కిలోమీటర్స్ అనుకుందాం, అంటే మంత్ కి అరౌండ్ 900 కిలోమీటర్స్. బైక్ మైలేజ్ అరౌండ్ 40 కిలోమీటర్స్ పర్ లీటర్ అనుకుందాం, ఒక నార్మల్ బైక్. కరెంట్ పెట్రోల్ రేట్ వచ్చేసి 115 రూపీస్. అంటే మంత్లీ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ క్యాల్కులేట్ చేస్తే 2600 దగ్గర ఉంది. అండ్ ఇయర్ కి 31,000. ఇది ఆఫీస్ కి వెళ్ళడానికి మాత్రమే, లగ్జరీ కోసం కాదు, ఓన్లీ జాబ్ మెయింటైన్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి క్యాల్కులేషన్స్ చేస్తే హస్బెండ్ కి బైక్, వైఫ్ కి స్కూటీ, పిల్లలకి స్కూల్ డ్రాప్, వీకెండ్ లో ట్రావెల్స్, ఇలా ఒక ఫ్యామిలీకి ఉంటాయి కదా. ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఇది ఎస్టిమేట్ చేస్తే 5,000 పర్ మంత్ అవుతుంది. అంటే ఇయర్ కి అరౌండ్ 60,000. మొన్న మనం స్కూల్ ఫీజ్ వీడియోలో పెట్రోల్ ప్లస్ ఈఎంఐ 5,000 అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్యూయల్ కాస్ట్ మాత్రమే 5,000 టచ్ చేస్తుంటే ఈఎంఐ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, స్కూల్ ఫీజ్, గ్రాసరీస్, కామన్ మ్యాన్ ఇంకా సేవింగ్స్ ఎలా బిల్ చేస్తాడు? మామ, పెట్రోల్ 50 రూపీస్ నుంచి 115కి వచ్చిందని అందరం మాట్లాడుకుంటున్నాం, కానీ అది మన లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చెప్పే ఒక సింపుల్ ఫైనాన్షియల్ టర్మ్ ఉంది. అదే పర్చేసింగ్ పవర్, అంటే మన డబ్బుకి ఉన్న విలువ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2010లో ఒక యావరేజ్ ఎంప్లాయీ 25,000 సంపాదించేవాడు అనుకుందాం. అప్పుడు పెట్రోల్ రేట్ రఫ్లీ 50 రూపీస్ ఉండేది. నెలకి 1,000 దగ్గరికి పెట్రోల్ ఖర్చు అయ్యేది. అంటే శాలరీలో కేవలం 4% మాత్రమే పెట్రోల్ కోసం వెళ్ళేది. ఇప్పుడు 15 ఇయర్స్ తర్వాత అదే పర్సెంట్ శాలరీ డబుల్ అయ్యింది అనుకుందాం. అంటే ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాడు, కానీ పెట్రోల్ రేట్ 115 దగ్గర ఉంది. ఒక ఫ్యామిలీ ఫ్యూయల్ ఎక్స్పెన్స్ మాత్రం నెలకి 5,000 టచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మామ, శాలరీ డబుల్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా ప్రెషర్ మాత్రం హాఫ్ అవ్వలేదు. 50,000 శాలరీలో ఆల్మోస్ట్ 10% ఫ్యూయల్ కోసమే పోతుంది. ఒక టైంలో మంత్లీ బడ్జెట్ లో పెట్రోల్ చిన్న ఎక్స్పెన్స్ లాగా ఉండేది. ఇప్పుడు పెట్రోల్ ఆక్యుపై చేసే పర్సెంటేజ్ పెరిగింది, దానివల్ల సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. అదే కామన్ మ్యాన్ రోజు ఫీల్ అయ్యే రియల్ ప్రెషర్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ మామ, మన నాన్న జనరేషన్ లో బైక్ కొనడం కష్టం, కానీ ఒక్కసారి కొన్నాక మెయింటైన్ చేయడం పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు. పెట్రోల్ గురించి ప్రతిసారి ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు ఆ టైంలో. కానీ మన జనరేషన్ లో ఈఎంఐతో బైక్ కొనడం చాలా ఈజీ అయిపోయింది, కానీ మెయింటైన్ చేయడం ఛాలెంజింగ్ అయిపోయింది. వెహికల్ ఓనర్షిప్ కన్నా వెహికల్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సివ్ గా మారుతుంది. అదే కామన్ మ్యాన్ కి టెన్షన్. ఒక టైంలో పెట్రోల్ లీటర్ కి 1 రూపీ పెరిగిన బంక్ల దగ్గర పెట్రోల్ కోసం క్యూలు కట్టేవాళ్ళు. ఇది న్యూస్ ప్రైమ్ టైం డిస్కషన్ అయ్యేది. కానీ ఇవాళ పెట్రోల్ 115 దగ్గర ఉన్నా కూడా మన రియాక్షన్స్ తగ్గిపోయాయి. ఒక కామన్ మ్యాన్ కి డేంజర్ పెట్రోల్ రేట్ పెరగడం కాదు, పెట్రోల్ రేట్ పెరగడంకి మనం అలవాటు పడిపోవడం. ఎందుకంటే ఈ రోజు 115 నార్మల్ అనిపిస్తుంది, రేపు 120 నార్మల్ అనిపిస్తుంది, ఎల్లుండి 130 నార్మల్ అనిపిస్తుంది. బర్డెన్ పెరిగేది ఒక్కసారి కాదు, కొంచెం కొంచెంగా. ఇలా బర్డెన్ కి అలవాటు పడిపోవడం వల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటో తెలుసా? రిలీఫ్ అడగడం మానేస్తాం, క్వశ్చన్ చేయడం మానేస్తాం. చివరికి బర్డెన్ ని లైఫ్ లో ఒక నార్మల్ ఎక్స్పెన్స్ లాగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ డెమోక్రసీలో కామన్ మ్యాన్ క్వశ్చన్ కి, కామన్ మ్యాన్ కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు మాట్లాడినప్పుడే ఈ ఇష్యూ ఇంకా ఇంపార్టెన్స్ ఉందని సిస్టమ్ కి తెలుస్తుంది. ప్రజలు ప్రశ్నించడం ఆపిన రోజు బర్డెన్ నార్మల్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కామన్ మ్యాన్ వాయిస్ సైలెంట్ అవ్వకూడదు. రీసెంట్ గా గ్లోబల్ టెన్షన్స్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్ బాగా పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది. సరే, అది కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది. గ్లోబల్ ఇష్యూ ఉంది, క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి పెట్రోల్ పెరిగింది, ఓకే. కానీ కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్ అక్కడ స్టార్ట్ అవ్వదు మామ, క్రూడ్ ఆయిల్ తగ్గిన తర్వాత స్టార్ట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ పెరిగిన ప్రతిసారి బర్డెన్ కామన్ మ్యాన్ దగ్గర వెంటనే వస్తుంది, కానీ క్రూడ్ ఆయిల్ తగ్గిన తర్వాత రిలీఫ్ మాత్రం వెంటనే రాదు. బర్డెన్ పెరగడానికి స్పీడ్ ఉంటుంది, రిలీఫ్ రావడానికి మాత్రం వెయిటింగ్ ఉంటుంది. అదే కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్. బేసికల్ గా కామన్ మ్యాన్ కి రోడ్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, అది అందరికీ తెలుసు. కానీ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? వెహికల్ కొన్నప్పుడు ఛార్జెస్, పెట్రోల్ కొట్టినప్పుడు ట్యాక్సెస్, హైవే ఎక్కినప్పుడు టోల్స్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, ఇలా చాలానే ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ నెసెసిటీ అయిన దేశంలో ఛార్జ్ మీద ఛార్జ్ పడుతున్న ఫీలింగ్ కామన్ మ్యాన్ కి వస్తుంది.
ట్రాన్స్పోర్టేషన్ బర్డెన్ ని సీరియస్ గా రివ్యూ చేయాల్సిన సమయం వచ్చింది. పెట్రోల్ రేట్ ఎఫెక్ట్ ఎంప్లాయీ మీద మాత్రమే కాదు మామ, ఫార్మర్ మీద, ఆటో డ్రైవర్ మీద, క్యాబ్ డ్రైవర్ మీద, డెలివరీ బాయ్ మీద, స్మాల్ బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఫైనల్ గా కస్టమర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వెజిటేబుల్ రేట్ లో కొంచెం, మిల్క్ రేట్ లో కొంచెం, డెలివరీ చార్జెస్ రేట్ లో కొంచెం, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లో కొంచెం, చివరికి కామన్ మ్యాన్ బిల్లో ఎక్కువ బర్డెన్ అవుతుంది. మామ, కామన్ మ్యాన్ పెట్రోల్ ఫ్రీగా ఇవ్వమని అడగడం లేదు, కానీ 3 ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. మొదటిది, ఫ్యూయల్ ప్రైసింగ్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. రెండోది, క్రూడ్ ఆయిల్ తగ్గిన పీరియడ్స్ లో రిలీఫ్ కామన్ మ్యాన్ దగ్గరికి తొందరగా చేరాలి. అండ్ మూడోది, ట్రాన్స్పోర్టేషన్ ని లగ్జరీ లాగా కాదు, డైలీ లైఫ్ నెసెసిటీ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం లగ్జరీ కాదు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడం లగ్జరీ కాదు, జీవితం ముందుకు నడిపించడం లగ్జరీ కాదు. అందుకే కామన్ మ్యాన్ పాకెట్ ని ఇన్ఫినైట్ రిసోర్స్ లాగా చూడకూడదు. పెట్రోల్ రేట్ అంటే లీటర్ కాస్ట్ కాదు మామ, ఒక ఎంప్లాయీ బడ్జెట్, ఒక ఫార్మర్ ఎక్స్పెన్స్, ఒక ఫ్యామిలీ మంత్లీ క్యాల్కులేషన్స్. ఈ వాయిస్ మాది మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది కామన్ పీపుల్ వాయిస్. నేను మీ మన పంచాయతీ.